హలో డియర్బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రీటింగ్స్ ఫర్ ఆల్ గైస్. నాగార్జున సాగర్ డ్యామ్ చూడాలని చాలా మందికి ఒక కోరిక అయితే ఉంటుందన్నమాట. దాని గురించి ఈ కంప్లీట్ బ్లాగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు నాగార్జున సాగర్ వెళ్ళాలా లేదా అని మీరు డిసైడ్ అయిపోతారనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఎగ్జాక్ట్లీ నాగార్జున సాగర్ హైదరాబాద్ నుంచి 157 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా అండ్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఎగ్జాక్ట్లీ బార్డర్లో ఉంటుంది. అలాగే ఇది కృష్ణా నదిపై అయితే నిర్మించబడ్డది అనమాట. అండ్ ఇది కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చాలా పెద్దది అనమాట. ఇది 1955లో స్టార్ట్ అయ్యి 1967 అయితే పూర్తయిందనమాట. అండ్ అలాగే గైస్, నాగార్జున సాగర్ అనే పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే, నాగార్జున సాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రాత్మక స్థలం అనమాట. అంటే ఇక్కడ శాతవాహనులు కాలం నాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్టు కొన్ని మనకి చారిత్రాత్మక ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. దాని ద్వారా ఏమైందంటే, ఈ జలాశయ నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమైన చారిత్రాత్మక కట్టడాలు, శిథిలాలు ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యం వల్ల ఈ ప్రాజెక్ట్కి నాగార్జున సాగర్ అనే ప్రాజెక్ట్ అయితే పేరు పెట్టడం జరిగింది. అండ్ అలాగే గైస్, ఈ నిర్మాణానికి అయిన ఖర్చు 1300 కోట్లు. అండ్ ఈ డ్యామ్ వచ్చి 1550 మీటర్స్ పొడవు, అలాగే 124 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన డాక్టర్ బిఎల్ సుల్తాన్ నేతృత్వంలో అయితే జరిగింది. అలాగే ఈ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 404 TMCs అనమాట. అండ్ అలాగే గైస్, డ్యామ్ దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్ళు ఈ రూట్ నుంచి వెళ్తే మనకి కొంచెం డ్యామ్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అలాగే పవర్ స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. బట్ ఇది ఇంకా చాలా డెవలప్ చేయాలి. ఇది కొంచెం ముందుకెళ్తే చాలా దరిద్రంగా ఉంది రోడ్ అయితే. బట్ ఏంటి అంటే, దగ్గరగా చూడొచ్చు అనే ఆతృతతో చాలా మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి నించుంటున్నారు అనమాట. బట్ ఇక్కడ నుంచి సరిగా కనిపించదు. బట్ అయినా కానీ వచ్చి చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో గేట్స్, అప్పుడు బ్రిడ్జ్ మీదకి ఎవరిని అలౌడ్ చేయరు అనమాట. సో ఎవరు వచ్చినా మాత్రం సైడ్స్లోనే చూస్తూ ఉండాలి. అండ్ అలాగే గైస్, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి ప్రధాన కారణం ఏంటంటే, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడం ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణ అలాగే గుంటూరు జిల్లాలకు అయితే సాగునీరు అయితే అందించబడింది. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటంటే, నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ అని. ఎగ్జాక్ట్లీ ఈ డ్యామ్కి ఆపోజిట్లో ఒక ఫ్లైఓవర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే ఈ వీడియో కవర్ చేయడం జరిగింది. సో అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, మేము ఇందాక ఎక్కడైతే దగ్గర నుంచి చూడాలనుకుని వెళ్ళామో అదంతా వేస్ట్ అనమాట. అక్కడ నుంచి ఏం కనిపించదు, చావదు. సో ఎంటైర్ కంప్లీట్గా డ్యామ్ వ్యూకి వచ్చేసేయాలి. సో నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ అని ఉంటుంది. దాని మీద నుంచే ఫ్లైఓవర్ నుంచి చూస్తేనే
మనకి ఎంటర్ బ్రిడ్జ్ అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్ వ్యూ అయితే మనం కవర్ చేయొచ్చు. అలాగే గూగుల్ మ్యాప్స్లో కూడా ఇది నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ అని ఉంటుంది అనమాట. సో అది పిన్ చేసుకుని కూడా వచ్చేయచ్చు. మేము నుంచున్న ప్లేస్ అదే అనమాట. సో కంప్లీట్గా అయితే మనం కవర్ చేయగలిగాం. సో గైస్, నాగార్జున సాగర్ డ్యామ్ కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన విజిట్ ప్లేస్ వచ్చి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. బట్ ఎవరైనా కానీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ని అయితే నమ్మకండి, అది మిమ్మల్ని కంప్లీట్గా ముంచేస్తుంది. ఎందుకంటే మేము కూడా దాన్ని బేస్ చేసుకునే ట్రావెల్ అయ్యాం. కంప్లీట్ అది మాచర్ల నుంచి చూపిస్తుంది అనమాట. అక్కడైతే రోడే లేదు వెళ్ళడానికి. బట్ మళ్ళీ మేము రిటర్న్ రావాల్సి వచ్చిందనమాట. అంటే మళ్ళీ మేము రిటర్న్ వచ్చాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మీరు ఒక 8-9 కిలోమీటర్స్ రాగానే పశువెలమ అనే ఒక ఏరియా అయితే వస్తుంది. సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. సో దాని ఈజీగా ల్యాండ్ మార్క్ ఏంటి అని అనుకుంటే అక్కడ తాళపల్లి టోల్ గేట్ అని కొత్తగా ఇప్పుడు పెట్టారనమాట. సో ఈ టోల్ గేట్ ఏదైతే ఇప్పుడు టోల్ గేట్ బోర్డు వస్తుంది కదా, ఇంతవరకు కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఈ తాళపల్లి టోల్ గేట్ ఏదైతే వస్తుందో ఎగ్జాక్ట్లీ దీనికి ఒక 1 కిలోమీటర్ ముందే మనం లెఫ్ట్ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా మేము తెలియక ముందు ఫ్లో అయ్యి ముందుకు వెళ్ళిపోయాం అనమాట. సో మళ్ళీ మేము రిటర్న్ తిరిగేసి అయితే వచ్చాము. సో గైస్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లోకి వెళ్ళాలి అనుకుంటే లోపల టికెట్స్ ఛార్జెస్ ఉంటాయి. మనకి ఎగ్జాక్ట్లీ 30 రూపీస్ పెద్దవాళ్ళకి, 20 రూపీస్ చిన్నవాళ్ళకి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్లో మనకు ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో నో వరీస్. అండ్ కిడ్స్ అండ్ ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా లోపల ఉన్నాయి అనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ 70 ఫీట్ హైట్ నుంచి అయితే ఈ జలపాతం పడుతూ ఉంటాయి అనమాట నీళ్ళ కిందకి. అండ్ ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో అయితే ఉందన్నమాట. అండ్ ఇది బార్డర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ జలపాతం ఏంటంటే చంద్రవంక వాగు, అలాగే నక్కల వాగు అండ్ తుమ్మల వాగు అనే 3 పాయల కలయికే ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇది 3 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేసి దాని తర్వాత ఇది కృష్ణా నదిలో అయితే కలిసిపోతాయి అన్నమాట. సో గైస్, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక మెయిన్ వే ఏంటి అంటే ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మాల్ అదే నాగార్జున సాగర్ హైవేనే ప్రిఫర్ చేయండి. 3 to 4 అవర్స్లో అయితే మీరు రీచ్ అయిపోతారు. అండ్ ఫ్యామిలీ ట్రిప్, ఒక 1 డే ట్రిప్ అయితే కంప్లీట్గా వేసుకోవచ్చు. అంటే బాగానే ఉంటుంది, వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోవచ్చు, కిడ్స్ని కూడా తీసుకెళ్ళవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.